హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైడీ ప్లేస్. ఈరోజు అయితే మనం డే 3 ఆఫ్ గెట్టింగ్ హీరోయిక్ అనమాట వచ్చేసాం. సో నిన్నైతే ప్లాటినం 5లో ఉన్నాం కదా, అప్పుడైతే ఒక సరదాగా ఇదిగోండి క్వశ్చన్లు కంప్లీట్ చేయడానికి అయితే మ్యాచ్ ఆడాను. ఈవెంట్స్ ఉన్నాయి కదా అని ఆడుతుంటే ఏమైందంటే చూసుకోకుండా 2 స్టార్స్ అయితే పెరిగినాయి. అవి ఎందుకు పెరుగుతున్నాయి నాకు కూడా తెలీదు. 2 స్టార్స్ పెరిగేసరికి అలా డైమండ్ అయితే ఎక్కేసాను. నేను అంతలా అనుకోలేదు డైమండ్ ఎక్కేస్తానని. సో మొత్తానికి డైమండ్ 1కి అయితే వచ్చాం. నెక్స్ట్ ర్యాంక్ అయితే హీరోయిక్ ఉంది, తొందరగా అయితే వెళ్ళిపోవాలి మన హీరోయిక్కి. సో ఇంకేం చేస్తాం గైస్, మనం డైమండ్కి వెళ్ళిపోయాం. మీకు చూపిద్దాం అనుకున్నాను గైస్ డైమండ్కి వెళ్ళింది, కానీ ఇంకా రికార్డ్ అయితే చేయలేదు, చూసుకోలేదు కూడా. నీరో అయితే పెట్టేసాను చూసుకోకుండా. నేను అదే లాస్ట్ మ్యాచ్లో ట్రై చేస్తున్నాను అనమాట, తేడాగా ఉన్నాయి కొత్త అని. ఇంకా లేట్ చేయకుండా అయితే గేమ్లోకి వెళ్ళిపోదాం. ఇంకేం లేదు గైస్ చెప్పడానికి. గేమ్లోకి వెళ్ళకైతే కలుస్తాను గైస్. వచ్చేసారని చెప్పమన్నాను కదరా. ఫస్ట్ రౌండ్ అయితే మార్చ్ ఎలక్ట్రానిక్లో పడ్డది. దీంట్లో కూడా గెలిచామంటే మనం వెంటనే హీరోకి వెళ్ళిపోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, నాకైతే లాస్ట్ వీడియో నుంచి మీరు చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో ఫ్రీ ఫైర్ యానిమేషన్స్ చూడండి, ఏమన్నా వచ్చినాయో చూడండి. అబ్బా ఏమన్నా ఉంది కదా, మనకు సూపర్ మెడికిట్స్ రావడం వల్ల యూజ్ ఉంది. క్లూ చూడండి, ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు అని చక్కగా తెలిసిపోతే అలా హెడ్ అబ్బా అది ఒక్కడో రెండోవాడు. నో 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 డోంట్ వాట్. అరే తప్పురాది, అరే ఇటు నుంచి వెళ్తే అటు నుంచి కొట్ట, అటు నుంచి వెళ్తే ఇటు నుంచి కొట్టారే. మీకైనా మానవ హృదయాలు ఉండవాలరా. చంపేసాడు వేసి నన్ను. ఉండు బాయ్ అంట, సరే అండి బాగా ఆడాడు. అలా కట్ ఏముంది, మా వాళ్ళు గెలుస్తారా గెలవరా? గెలవంటరా, మీకు నేనున్నాను. ఎవరే ఆడున్నాడు, అక్కడ ఉన్నాడు. కొట్రా కొట్రా కొట్రా, ఏ దిప్ 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 దద్ది. కొట్రా దిద్దమ్మా. వెళ్ళిపోండ్రా రష్కి వెళ్ళిపోండ్రా. ఎందుకురా జోన్ వచ్చేస్తుంది. సో మీరైతే ఒకవేళ ఆడుతూ ఉంటే గైస్ సారీ, నేను జస్ట్ నార్మల్గా అయితే ఫన్ మీకు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చేస్తున్నాను. మరి నా కిల్ అయితే రాలేదు, మరి నా కిల్ వచ్చైతే బాగుంటుంది. జీరో మా సూపర్ ఆడేది గేస్ మిస్టర్ డేవిల్ గాడు. క్వాడ్రాటిక్ డౌన్ ఏమన్నా ఉందా, మనం కూడా నెక్స్ట్ మ్యాచ్ క్వాడ్రాటిక్ డౌన్ కొట్టాలని ఒక ఆశయంతో వెళ్దాం. ఫాస్ట్ రీఛార్జ్ అనమాట. నాకు తెలిసి ఇలా మన ఆడే గేమ్ బట్టి పక్స్ అయితే వస్తున్నాయి. మన కోసం ఆడే ఏకే కూడా ఎన్హాన్స్ చేశాడు, కానీ మనం ఆడి కోసం గన్ను తీసుకోకపోతాడు, ఎంత బాధపడతాడు. కాబట్టి మనైతే ఏకే గన్ను అయితే తీసుకున్నాం. ఏకే గన్ను స్కిన్ ఉందా నాకు, చిన్న హ్యాండ్ బ్యాగ్ సూట్ అయిపోయింది అన్నమాట కలర్. వెంటనే మనం ఈ కొండ ఎక్కేద్దాం. ఈ కొండ ఎక్కుదాం వద్దులేండి, కింద నుంచి అయితే వెళ్ళిపోదాం. సినిమీ ఎవరు ఇక్కడ సైబర్ ఎక్కువ తినేదంటారు. అబ్బా దక్కున్నారబ్బో. వాట్ ఎక్కడి నుంచి కొడుతున్నారు తెలియట్లేదు గైస్. ఎన్నిసార్లు ఓడిపోయాను నేను ఇప్పటికి. నాకు కొట్టాడు నేను వీడియో కాదు ఇది. మామిడి కొట్టరా 8 HP ఎందుకురా, కూర్చుని మెడికెట్టేసుకో. అద్దిరా నువ్వు వెంటనే మాట. అబ్బా లోడ్ అవుతున్నాడు, కొట్టేశాడు రా. ఇంకేడు ఉన్నాడు మిస్టర్ డేవిల్. లాస్ట్ టైం అయితే క్వాడ్రాటిక్ డౌన్ కొట్టాడు, ఈసారి కొట్టేస్తా ఇంచక్క అంతే. మనం ఎక్కడైతే చచ్చిపోయామో మనోడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఓరిని అడిగి చుట్టరా. ఎనిమిది వస్తాడు, దించే అదే కొట్టే. అది కూడా వచ్చాడు. అజ్జిరా మామ నువ్వురా. అసలైన ఈ మ్యాచ్ గెలవడం కారణం ఇడే గైస్. కూడా అన్నాడా రోలెక్స్ అని? నేను రోలెక్స్ నాకు చూడలేదు.
అనవసరంగా సర్లేండి ఇంకా ఏమనకూడదు కాబట్టి ఏంటి 400 రూపీస్ లేవు నా దగ్గర. సరే ఏ దొరికితే మన ఫ్రెండ్కి మనం ఇచ్చి ఒక హెల్మెట్ తీసుకుని వెళ్ళిపోదాం. ఈసారి ఏం చేద్దామంటే ఎక్కడ వేసాడు అది అక్కడికి మాత్రం వెళ్ళకూడదు. లేకపోతుంది నా మీద నన్ను కొట్టకుండా ఉంటే చాలు నాకు. సో మనం ఇక్కడికి వచ్చి క్లూ వాడదాం. ఇక్కడి నుంచి వెళ్తే పని అవ్వదు. మనకి దిగుదాం, ఫస్ట్ దిగుదాం. చచ్చావరా నా చేతిలోనే. ఏ దవ్వలేదు. నాకు మంచి లూట్ ఏమైనా కావాలి, నా దగ్గర ఏం లేవు. 3 హెల్మెట్ తప్ప. డబ్బులేం కూడా వచ్చింది మనకి. మంచి ఇప్పుడు ఆర్మర్ కొనుక్కున్నాం. ఇది అదే లాస్ట్ హెడ్ పడ్డదా బాడీ పడ్డదా? సర్లే. అయ్యమ్మా నా కోసం ఎవడరా ఇలా అలాంటివి వదిలేస్తున్నారు. ఇవి 3 ఉంటే ఒక లెవెల్లో ఉండేది. సైలెంట్ అది ఉండాలి కానీ అత్యాస ఉండకూడదు. ఈ మ్యాచ్ కూడా గెలిచేస్తే వైట్ వాష్ చేసేస్తాం ఎనిమీస్ని. ఏంటి అప్పుడే మామూలు చంపేసాడు. అబ్బా రా 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 ఇదే ఉన్నాడు కదా. సర్లేండి. అయ్యా అరే 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 అది ఆడు స్నేహితులు వాడుతున్నాడు దీనమ్మ. అది మనం వెంటనే గవర్నమెంట్ రెడీ చేద్దాం. ఎనిమి కనపడరా, బయటికి రారా. జోన్ 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 కొట్టేశాడు రా. అరే అది పడ్డది. అమ్మవాడు చంపేశాడు. మొత్తానికి అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా ఈజీగా అయితే బూయే కొట్టేసాం. సెకండ్ మ్యాచ్కి అయితే తొందరగా వెళ్ళిపోదాం గైస్. సెకండ్ మ్యాచ్కి వెళ్ళకైతే వెంటనే కలుస్తాను. డైమండ్ 1 3 స్టార్స్కి అయితే వెళ్ళిపోయాం. 3 బూయే స్ట్రీక్ అనమాట. అంటే నేను లాస్ట్ 2 మ్యాచ్లు ఆడని చెప్పాను కదా, అది గేమ్లోకి వెళ్ళిపోదాం గైస్. సార్ నువ్వు వాడు ఇందాక ప్లీజ్ ప్లీజ్ అదే నేను ఆడాలి. గేమ్లోకి అయితే వచ్చేసాం గైస్. ఏంటి కదట్లేదు. ఓకే వచ్చింది. సూపర్ మెట్కి ఇచ్చి లాస్ట్ టైం కూడా సూపర్ మెట్కి ఇచ్చి వచ్చింది. అది మనం షార్ట్ గన్ బొడ్డా గన్ తీసుకుందాం. వద్దు యూఎస్పీతో వెళ్దాం అనుకుంటున్నాను. సర్లేండి ఇంకొద్దు. ఎవరు అదే నొక్కకపోతే నాకే వచ్చి తగ్గుతున్నది. యూఎస్పీతో ఎందుకు వెళ్దాం అంటే నెక్స్ట్ రౌండ్ నేను వాడకపోతే మనీ వస్తాయి. అమ్మ అసలు చూడలేదమ్మా. ఒక్క డ్యామేజ్ చెత్త పెట్టుకున్నాను. ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని బిల్ చేయాలి. నాకు ఇల్లు ఫ్లాష్ ఫీస్ అయితే పొందేసి మరి కొట్టాలి మనం అని. సో ఈ లూట్ బాక్స్లో మనం జీవాన్ని సంపాదించుకొని మనం పారిపోకూడదు. అయ్యా డ్యామేజ్ పడుతుంది. కానీ 2 హెడ్లు అయితే పిక్కేసాం. నో నా కిల్ అక్కడే ఉన్నాడు. అబ్బా వద్దు నాకు రివైవ్ చాలు. ఊడమ్మ వెనకాలన్నది ఎనిమి కాదేమనుకున్నాను. కొట్టేశాడు ఆడు అలాగా. ఏం సర్లేండి, మనమే చూసుకోలేదు, మన తప్పు. ఈసారి మాత్రం తగ్గేది లేదు. ఫాస్ట్ ఫీచర్స్ కూడా అన్నీ మర్చిపోయాను నేను. అది ఇంకెంత మిషన్ తీసుకెళ్తాం మనం. సో మనం అనుకున్నాం ఎప్పుడు చేసి ఒక పని దొంగ దారిలో వెళ్ళి దొంగ దెబ్బ చేస్తాం. ఇంక మనం స్ట్రైట్కి వెళ్తే పని అవ్వట్లేదు కాబట్టి మనం దొంగదార దెబ్బ అనుకున్నాం కదా. దొంగ దెబ్బ అంటే ఇదిగోండి ఇలా వెళ్ళాలి. దాని తర్వాత ఏంటంటే క్లూ వాడాలి. అదిగోండి మన దాస్తాలో ఎనిమిస్ వస్తూ ఉంటారు అలాగా. అలా నాకు డౌన్ చేసేయాలి. దాని తర్వాత చంపేసి వాళ్ళ పాత్రలు వెళ్ళిపోయారంటే బొగ్గు అయిపోతారు.
ఎందుకంటే మనం చంపామని ఒకటి తెలుసు కదా, అదిగో వచ్చాడు వచ్చాడు చెప్పానా వస్తాడని, అన్ని చంపేశాను, నేను చచ్చిపోయినా. అక్కడ ఉన్నాడు, 8 చంపేయండి డబ్బాల్లో, ఫ్రీ కిల్స్ రా. అరే అదే నాకు ఫ్రీ కిల్ కొంచెం చంపండి రా. మొత్తానికి నాకౌట్ డైన్ అయితే గెలిచాం. అది హెడ్ పడ్డది అబ్బాడికి, సరిగ్గా డ్యామేజ్ పడలేనట్టుంది. సర్లేండి, అదే దొంగ దెబ్బలు చేస్తే మనం గెలుస్తున్నాం కాబట్టి ఇలాంటి కొన్ని మ్యాప్ల్లోనే మనం ఇలాగా సీక్రెట్గా వెళ్ళి 8 దగ్గర నుంచి రివర్స్ అటాక్ చేయొచ్చు. అసలు మనల్ని ఆడ వెనకాల ఉన్నాడని చూడలేదు కదా నేను ఫస్ట్ మ్యాచ్లో, అప్పుడు అలా కొట్టాడు. మనం కూడా అలాగే వెనకాల నుంచి వెళ్ళి మరీ కొడతాం. ఇది నా రహదారి నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు కేసు, ఖచ్చితంగా రావచ్చు రాపోవచ్చు. ఎందుకంటే మనం క్లూ మెయింటైన్ చేస్తున్నాం. క్లూ వల్ల ఏంటంటే ఎనిమిస్ తెలుస్తారు కాబట్టి అట్టాకి కొట్టేయచ్చు. సారీ, ఎనిమి ఎక్కడ ఉన్నాడో తెలియస్తే ఒక పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మనకి. ఎనిమి సెట్ నుంచి ఒకడు వస్తున్నాడు, ఆడికి హెడ్షాట్ పీకేద్దాం. దాని అన్న బయటికి రా, మనం వెళ్దాం. కొడతాడంటారా? కొడతాడు ఖచ్చితంగా, వచ్చి మరి కొడతాడు. దారా నా వెళ్తారా రే. అరే మావా రామావా, నేను నువ్వు రాకపోతే కుక్ డౌన్ వేసి మరీ గ్రెనేడ్ వేస్తాను రా నేను. రారా రారా ఊడమ్మ, నేను సచ్చాను వేసిన ఈరోజు. నేను చచ్చిపోతున్నాను నేను. అది ప్రాబ్లం ఎక్కించా. అయ్యో 1v2 హీరో తీసేద్దాం మనం. ఎనిమిస్ అక్కడే ఉన్నారు. ఎటు నుంచి వెళ్ళేనా? నైస్. దింపేసాం ఒకదానికి బాబాయ్ వెనకాల. మళ్ళీ అది ఎలా చచ్చేది ఏంటి? 3 వాడుతున్నాడు అన్న. సర్లేండి, నన్ను లాస్ట్ టైం చంపింది ఇతనే, మరి ఏంటి అర్థం కావట్లేదు. వెనకాల ఉన్నాడు అని కూడా తెలియట్లేదు నాకు ఎనిమి. సరే ఏం చేద్దామంటే మనం యూఎంపీ తెద్దాం, మన ఫేవరెట్ గన్ను. ఇంకా ఉన్నాయి కదా మనకు, ఫాస్ట్ రిజార్ట్ ఒకటే ఉంది. ఇంకా ఏం చేస్తాం, మనం అంత కిల్లలు కొట్టట్లేదు నాకు తెలిసి. డ్రాగన్ స్పెంటర్స్ వాడి ఈసారి వెళ్ళిపోదాం గైస్. ఫుల్ ట్రాంపేజ్ మూడ్లో ఉన్నాను. అదే 394 బుల్లెట్స్ వస్తాయి. మన ఫ్రెండ్ ఒక్కడైనా వస్తే దిగు. ఈ అమ్మాయి నేను అక్కడ చంపుతున్నాను, నేను చంపుతున్నాను ప్రతిసారి. ఆగు ఏంటో ఈ మధ్య నాడు అక్కడ మన దగ్గర డ్రోన్ వద్దు. అలా ఉన్నాం అనుకోండి, ఇవన్నీ హీల్ అయిపోతాం. గ్రెనేడ్ లేవా సైట్? షర్ట్ దేన్ని వద్దని గుర్తు చేస్తున్నాను కాపంలో. ఇంకేం చేస్తాను, గ్లువ్వలైట్స్ అని అనుకోవాలి కానీ సర్లేండి, ఇంకా ఓడిపోయాం. సూపర్ ఫైర్ పవర్ బ్లీడ్ అవుట్ అనమాట. నేను కొడితే బ్లీడ్ అయ్యి, నేను కిల్ కోసం కాకుండా అనవసరంగా ఇంకా మ్యాచ్ ఓడిపోయాం, వదిలేయాలి ఆ రౌండ్. సారీ, మ్యాచ్ ఇంకా గెలవచ్చు గైస్. మనం సెకండ్ డే 2లో చూసుంటే నియర్లీ 3rd రౌండ్ లాస్ట్ వరకు వచ్చేసాం. కంబ్యాక్ అలా ఇచ్చాం గేసి మనం. ఇప్పుడు కూడా మనం తలుచుకుంటే ఇలాగే కొట్టి వచ్చి జరగచ్చు గేసి, ఏం తెలుసు. మనం మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చేసి 4-3 కొట్టేసి ఛాన్స్ ఉంది. కానీ ఇలా అయితే ఇంచక్క ఈజీగా అయితే ఓడిపోకూడదు. మనం వైట్ వాష్ అయితే తెలియదు అండి, కానీ అలా గ్రెనేడ్ ఒకటి వేసి అలా బుల్లెట్ దింపి
రా 150 దింపని కొట్టండి. ఎనిమి అటు నుంచి వెళ్ళాడు కాబట్టి ఇటు నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ మనం ఇంకా అదిగోండి కొట్టండి. మన ఫ్రెండ్ కొట్టేశాడా? సో ఇది చంపేసి మనం మంచి వెపన్ అయితే తీసుకున్నాం. అది ఇది 1 ట్యాప్ స్పీక్దాం అయితే ఒకటి 1 ట్యాప్ ఒకటి వేద్దాం సరదా మనకి ఏముంది. సర్లేండి, మన వాళ్ళు గెలిచేశారు. కంబ్యాక్ అయితే ఎత్తున్నాం మళ్ళీ లాస్ట్ టైం లాగా, కానీ ఈసారి అయితే లాస్ట్ టైం కంటే బెటర్గా గెలవాలి. నైస్, మనకి ఏడబ్ల్యూఎం ఏసీఐటీ వచ్చింది. నేనైతే ఇప్పుడు వచ్చి అంతగా ఏసీఐటీ అయితే వాడలేదు, మరి చూద్దాం. సో బ్లూ బాల్ వెస్ట్ అయితే కూడా తీసుకోవాలి, చూసారుగా. ఎవరు బాగా సర్లేండి, మనం స్పీడ్ బూస్ట్ వచ్చాడనమాట. ఇదిగోండి ఎక్కడ కొనంటే స్పీడ్ బూస్ట్ ఫీల్డ్ రికవరీ సర్వై ఇన్స్టింట్ ఏంటంటే హెచ్పి పెంచుతూ ఉంటుంది లోడ్ అయ్యేమేజ్ అయ్యి కొద్ది. నువ్వు ఆఫ్లైన్ అయితే మేము ఎలాగా ఇక్కడి నుంచి స్నైపర్ పెట్టుకుని స్నైపింగ్ అయితే చేస్తా ఉన్నా. అయ్యో బాబాయ్ లెవెల్ 99 అంట గన్. ఎవరికి రాలేదా? అందరు వచ్చాడు అన్నారు కాబట్టి ఇటు నుంచి మనం ఇక్కడి నుంచి స్నైపింగ్ అయితే చేద్దాం. వెనకాల ఉన్నాడు ఎనిమి. నో ఏంటే మనం మాట్లాడుతున్నావు ఏంటే దున్నపోద్దానిలాగా? నువ్వు మాట్లాడేసిన తర్వాత ఇంక వీడియో ఉంటుంది బొగ్గు. మన ఫ్రెండ్ అయితే రివైవ్ ఇచ్చేసాడు. దాని తర్వాత మ్యాచ్ అయితే గెలిచాం గేస్. ఆడ మొత్తం లాగ్ అయిపోయి గేమ్ అని తెలీదు, గేమ్ వెనక్కి అయితే వెళ్ళిపోయాను నేను. మొత్తం లాగిన్ అయ్యేసరికి జస్ట్ ఇంతే వచ్చింది, అందుకని అది మొత్తం ఎందుకని కట్ చేశాను. స్ప్రింటర్స్ మనకి ఏదో ఇస్తాడు కదా బూస్ట్ లాగా, ఇవన్నీ పడచ్చు, కానీ ఏంటి అవి కొనకుండా అలా ఉన్నాయి. సర్లేండి, డిసర్టికల్ ఒక హెడ్ షాట్ హీరో ఇప్పుడు పీకాలి, వద్దులేంటి సరదాగా అన్నాను. భయ్ అన్నీ కొనచ్చు కదా, ఎన్నిసార్లు కొంటాను నేను? నా మనీ అయితే అవ్వట్లేదు. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎదుగుండి లెవెల్ 99. అదేంటి నాకు లెవెల్ 99 అంటే అర్థం కావట్లేదు అసలు. ఇక్కడేమీ ఉండాలి కదా, ఎవరొకళ్ళు ఇక్కడి నుంచి కనపడలేదు. ఓడమ్మ ఇటు నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళు. అమ్మా కొట్టాడు గైస్, చచ్చిపోతున్నామా అన్న. ఓడమ్మ జస్ట్ మనం ఇటు నుంచి చూడు మన లొకేషన్ పెట్టాలి ఇక్కడ చనిపోతున్నప్పుడు. మరి మీ మీద ఆధారపడిందిరా భూయశ్రీకు, ప్లీజ్ రా కొట్టండి రా, మీ మీద ఆధారపడిందిరా నా భూయశ్రీకు. రే ఒక్కడే కదరా, చంపేయండి రా, కొట్రా. అబ్బా నైస్ కొట్రా. ఒరే నువ్వు ఉన్నావురా, కొట్రా. బుద్ధ అదే బాబాయ్. జోన్ రా రే. నిజంగా నేను ఆడుతున్నట్టు ఫీల్ అవుతున్నాం గేస్. ఎనిమిది ఉంటాడు రా రే జాగ్రత్త. ఊరే నువ్వురా తోపురా నువ్వు, ఏందా మీరు? లాస్ట్ మ్యాచ్లో అయితే మిస్టర్ డేవిల్, ఇప్పుడైతే ఇతను మనం భూయశ్రీకి అయితే గెలిపించేసాడు అనమాట. MVP అయితే మనమే వచ్చాం. అంటే యాక్చువల్లీ నార్మల్గా 2-3 కొట్టాం కానీ ఇంకా అలా పెరుగుతుంది. డైమండ్ 1 4 స్టార్స్కి అయితే తెచ్చేసాం. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను గైస్. మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ దిస్ ఈస్ బైడి సైనింగ్ ఆఫ్.